Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడి మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, ఏం జరిగిందో త్వరగా చెప్పు. టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. టెల్ మీ క్విక్లీ అంటే నాకు త్వరగా చెప్పు. వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో. టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను చాలా కంగారు పెడుతున్నావు. ఏమైందో త్వరగా చెప్పు. లేదా నువ్వు నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తున్నావు. ఏమైందో త్వరగా చెప్పు. యు ఆర్ వరీయింగ్ మీ సో మచ్. టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. యు ఆర్ వరీయింగ్ మీ సో మచ్ అంటే నువ్వు నన్ను చాలా కంగారు పెడుతున్నావు. టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్ ఏమైందో త్వరగా చెప్పు. నెక్స్ట్ వన్, నీ చెత్త జోక్స్ వల్ల అందరూ చాలా కంగారు పడ్డారు. ఎవ్రీ వన్ వాజ్ వెరీ వరీడ్ బికాస్ ఆఫ్ యువర్ సిల్లీ జోక్స్. ఎవ్రీ వన్ వాజ్ వెరీ వరీడ్ అంటే అందరూ చాలా కంగారు పడ్డారు. బికాస్ ఆఫ్ యువర్ సిల్లీ జోక్స్ ఎందుకంటే నీ చెత్త జోక్స్ వల్ల, లేదా నీ చెత్త జోక్స్ వల్ల అందరూ చాలా కంగారు పడ్డారు. ఎవ్రీ వన్ వాజ్ వెరీ వరీడ్ బికాస్ ఆఫ్ యువర్ సిల్లీ జోక్స్. నెక్స్ట్ వన్, నిదానంగా మాట్లాడకు, నాకంత టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ యూ డోంట్ స్పీక్ స్లోలీ. లేదా ఐ డోంట్ హ్యావ్ టైమ్ యూ డోంట్ టాక్ స్లోలీ. నాకు అంత టైం లేదు, నువ్వంతా నిదానంగా మాట్లాడకు, లేదా అంత స్లోగా మాట్లాడకు, నాకంత టైం లేదు. నెక్స్ట్ వన్, నేను ఇంత కంగారులో ఉంటే అంత నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు. లేదా నేను ఇంత కంగారుగా ఉంటే నువ్వు అంత స్లోగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని హౌ కెన్ యూ స్పీక్ సో స్లోలీ ఇఫ్ ఐ ఎమ్ ఇన్ సచ్ ఏ హరీ. హౌ కెన్ యూ స్పీక్ సో స్లోలీ అంటే నువ్వు ఇంత నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు. ఇఫ్ ఐ మీన్ సచ్ ఎ హరీ నేను ఇంత కంగారులో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్, నువ్వు చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. లేదా నువ్వు ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చిరాకు వస్తుంది. ఐ ఫీల్ వెరీ ఎన్నాయిడ్ వెన్ యూ స్పీక్ సో స్లోలీ. ఐ ఫీల్ వెరీ ఎన్నాయిడ్ అంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. వెన్ యూ స్పీక్ సో స్లోలీ నువ్వు ఎప్పుడైతే నెమ్మదిగా మాట్లాడుతున్నావో. ఎన్నాయిడ్ అంటే చిరాకు. నెక్స్ట్ వన్, రేపటితో అన్ని పూర్తి చేయొచ్చని మీరు అనుకుంటే మీరు ఏ పనిని సరిగ్గా చేయలేరు. లేదా రేపటితో అన్ని పనులు పూర్తి చేయొచ్చని మీరు అనుకుంటే కనుక మీరు ఏ పని అసలు సరిగ్గా చేయలేరు. ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టుమారో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టుమారో అంటే అన్ని పనులు రేపు పూర్తి చేయొచ్చని అనుకున్నట్లయితే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ మీరు ఏ పనిని సరిగ్గా చేయలేరు. నెక్స్ట్ వన్, ప్రతి పని టైంకి జరిగిపోయినట్లయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఇఫ్ ఎవ్రీ వర్క్ ఈస్ డన్ ఆన్ టైమ్. వీఆర్ వెరీ హ్యాపీ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇఫ్ ఎవ్రీ వర్క్ ఈస్ డన్ ఆన్ టైమ్ ఒకవేళ ప్రతి పని టైంకి జరిగినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రతిదీ సమయానికి చేయడం అలవాటు చేసుకోండి. గెట్ యూజ్డ్ టు డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. గెట్ యూజ్డ్ టు డూయింగ్ అంటే ప్రతిదీ లేదా ప్రతి పనిని, ఎవ్రీథింగ్ ఆన్ టైం ప్రతిదీ సమయానికి చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వన్, నేను ఉదయాన్నే నిద్రలేచి నా పని ముగించినప్పుడు రోజంతా నాకు బాగానే అనిపిస్తుంది. లేదా నేను ఉదయాన్నే నిద్రలేచి ప్రతి పని చేసుకున్నప్పుడల్లా నాకు రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెన్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అండ్ ఫినిష్ మై వర్క్ ఐ ఫీల్ బెటర్ త్రూ అవుట్ ది డే. వెన్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అంటే నేను ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అండ్ ఫినిష్ మై వర్క్ నా పని ముగించిన తర్వాత ఐ ఫీల్ బెటర్ త్రూ అవుట్ ది డే నాకు ఆ రోజంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పవు, నేను నీకెందుకు చెప్పాలి. నువ్వు నాకు ఒక విషయం కూడా ఏమీ చెప్పవు, అలాంటప్పుడు నేను నీకు ఎందుకు చెప్పాలి ఇలా అడుగుతూ ఉంటాం కదా. యూ డోంట్ టెల్ మీ ఏ సింగిల్ థింగ్ అండ్ వై షుడ్ ఐ టెల్ యూ. యూ డోంట్ టెల్ మీ ఏ సింగిల్ థింగ్ అంటే నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పవు. అండ్ వై షుడ్ ఐ టెల్ యూ నేను నీకు ఎందుకు చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు అన్ని మంచి విషయాలు చెబుతావు కానీ ఒక్కటి కూడా పాటించావు.
ఎవరైనా ఏదైనా చెప్తారు గానీ వాళ్ళు అది పాటించరు కదా! సో, అందరూ ఇలాంటి సలహాలు ఇస్తూనే ఉంటారు. నువ్వు అన్ని విషయాలు మంచిగా చెప్తావు. కానీ వాళ్ళు పాటించవు. యూ సే ఆల్ ది గుడ్ థింగ్స్ బట్ యూ డోంట్ ఫాలో త్రూ ఆన్ ఏ సింగిల్ వన్. యూ సే ఆల్ ది గుడ్ థింగ్స్ అంటే నువ్వు అన్ని మంచి విషయాలే చెప్తావు. కానీ యూ డోంట్ ఫాలో త్రూ ఆన్ ఏ సింగిల్ వన్. నువ్వు అందులో ఒక్క విషయం కూడా పాటించవు. నెక్స్ట్ వన్ నేనన్నీ ఒకేసారి చేయలేను. కాబట్టి ప్రతిరోజు కొంచెం కొంచెం చేస్తాను. ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. సో ఐ డూ ఏ లిటిల్ ఈచ్ డే. ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ అంటే నేను అన్నీ ఒకేసారి చేయలేను. సో కాబట్టి ఐ డూ ఏ లిటిల్ ఈచ్ డే. నేను ప్రతిరోజు కొంచెం చేస్తాను లేదా కొంచెం కొంచెం చేస్తాను. నెక్స్ట్ వన్ నువ్వు చివరి నిమిషం వరకు చేయకుండా ఎందుకు ఇలా చేస్తావు? వై డూ యూ డూ దిస్ వితౌట్ ఫినిషింగ్ ఇట్ టిల్ ది లాస్ట్ మినిట్? వై డూ యూ డూ దిస్ వితౌట్ ఫినిషింగ్ ఇట్ టిల్ ది లాస్ట్ మినిట్ అంటే నువ్వు చివరి నిమిషం వరకు చేయకుండా ఎందుకు ఇలా చేస్తావు? వై డూ యూ డూ దిస్ వితౌట్ ఫినిషింగ్ ఇట్ టిల్ ది లాస్ట్ మినిట్? నెక్స్ట్ వన్ అన్నీ ఒకేసారి ఎలా చేస్తావు? హౌ డూ యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్? హౌ డూ యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ అంటే అన్నీ ఒకేసారి ఎలా చేస్తావు? నెక్స్ట్ వన్ ప్రతి విషయంలోనే అంత మొండిగా ఉండడం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి సో స్టబ్బోర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి సో స్టబ్బోర్న్ అంటే మొండితనం. అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయంలోనూ అంత మొండిగా ఉండడం మంచిది కాదు. నెక్స్ట్ సెంటెన్స్ నీకున్న మొండితనం నీ కొడుకు కూడా వచ్చింది. యువర్ సన్ ఆల్సో గాట్ ది స్టబ్బోర్నెస్ యూ హ్యావ్. యువర్ సన్ ఆల్సో గాట్ ది స్టబ్బోర్నెస్ యూ హ్యావ్ అంటే నీకున్న మొండితనమే నీ కొడుకు కూడా వచ్చింది. స్టబ్బోర్నెస్ అంటే మొండితనం లేదా మొండిగా ఉండడం. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వంత మొండిగా ఉండకూడదు లేదా నువ్వంత మొండిగా ఉండడం అస్సలు మంచిది కాదు. యూ షుడెంట్ బీ సో స్టబ్బోర్న్. యూ షుడెంట్ బీ సో స్టబ్బోర్న్ అంటే నువ్వంత మొండిగా ఉండడం మంచిది కాదు. నెక్స్ట్ సెంటెన్స్ ఈ గాయం మానడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది లేదా ఈ దెబ్బ తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ దిస్ వౌండ్ టు హీల్? హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ దిస్ వౌండ్ టు హీల్ అంటే ఈ గాయం మానడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? వౌండ్ అంటే గాయం. నెక్స్ట్ వన్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారు? హౌ మెనీ మోర్ డేస్ డూ యూ థింక్ ఇట్ విల్ టేక్? హౌ మెనీ మోర్ డేస్ డూ యూ థింక్ ఇట్ విల్ టేక్ అంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారు? హౌ మెనీ మోర్ డేస్ డూ యూ థింక్ ఇట్ విల్ టేక్? So that's all, and today we will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.